ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్యాబ్ డ్రైవర్ ని కలిస్తే ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుస్తాయి కదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డ్రైవర్ నా గురించి నోరు విప్పకూడదు. వాడు నోరు తెరిచాడంటే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు ఆ అమ్మాయి దొరుకుతుంది వసు గారు. వెంటనే పోలీసులకు అప్పచెబుదాం. అసలు ఇంత ఫాస్ట్ గా అభిబాబా వసు అక్కలు ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు? క్యాబ్ డ్రైవర్ గురించి వాళ్ళకిలా తెలిసింది. హంతకురాలు ఎంత తెలివిగా ప్రవర్తించినా చివరికి దొరికిపోతుంది. అభిబాబా వసు అక్కలకి నేను దొరకకూడదు. దొరికానంటే కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను చంపేస్తారు. వాళ్ళు బయలుదేరారో లేదో మళ్ళీ ఒకసారి కనుక్కోండి సార్. సరే. హలో, చెప్పండి సార్. బయలుదేరారా లేదా? మా వాడు డ్యూటీకి వెళ్ళాలి. దగ్గరకు వచ్చేసాం. జస్ట్ 5 minutes. ఓకే సార్, త్వరగా రండి. ఓకే అండి. అదిగో వాళ్ళు వచ్చేసారు. నమస్తే అండి. వీడే సార్ శ్రీను, మీరు అడిగిన డ్రైవరు. శ్రీను, మాకు కొన్ని వివరాలు కావాలి. మా ఓనర్ గారు అంతా చెప్పారు సార్. మొన్న నేను డ్రాప్ చేసిన అమ్మాయి వివరాలు కావాలి, అంతేగా? అవును. తను చూడటానికి ఎలా ఉంటుంది? సన్నగా కాస్త పొట్టిగా ఉంటుంది మేడం. సన్నగా పొట్టిగా ఉందా? చదువుకున్న అమ్మాయిలాగుంది సార్. తను మర్డర్ చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు, కానీ తన గొంతు మాత్రం అదోలా ఉంది. తను చెబుతున్న వివరాలని బట్టి చూస్తే హారిక. అవునండి, నాకు అదే డౌట్ వస్తుంది. వసు గారు, మీ దగ్గర హారిక ఫోటో ఉంది కదా, ఒకసారి తనకు చూపించండి. ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయి చెప్పండి, తనేనా? కాదు సార్. సరిగ్గా చూసి చెప్పండి. చూసే చెప్తున్నాను మేడం. ఈ అమ్మాయి కాదు, అది వేరే అమ్మాయి. వేరే అమ్మాయి అంటే ఎవరై ఉంటారు? ఎవరైనా పాత నేరస్తురాలు అయి ఉంటుందండి. పోలీసులకి చెప్తే ఫోటో ఐడెంటిఫికేషన్ పెడతారు కదా. ఎస్, పోలీసుల దగ్గర పాత నేరస్తుల ప్రొఫైల్ వివరాలు ఉంటాయి. చూడండి, పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. మీరు కాస్త కోఆపరేట్ చేయండి. ఓకే సార్, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం సార్. వెళ్ళండి. పదండి వసు గారు. ఓకే సార్, నేను డ్యూటీకి వెళ్తాను. జాగ్రత్త, దొంగల్ని హంతకుల్ని మన క్యాబ్లో ఎక్కించుకోకు. ఓకే సార్. చాలా థ్యాంక్స్ బ్రదర్, నా గురించి వాళ్ళకి చెప్పినందుకు. మీరు డబ్బులు ఇచ్చారు కదా మేడం, నేను చెప్పలేదు. డ్రైవరేనా? నువ్వు మొన్న నా క్యాబ్ ఎక్కావు కదూ? నువ్వు ఎవరో అమ్మాయిని చంపావని నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. తెలుసు. కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. నీ గురించి చెప్పేస్తాను. చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? నువ్వు ఆ అమ్మాయిని చంపేశావు. చెబితే నన్ను చంపేస్తారు. చెప్పకుంటే ఈ మనీ ఇస్తాను. అంతా నాకేనా మేడం? కావాలంటే ఇంకా ఇస్తాను. నా గురించి ఎవ్వరికీ చెప్పకు. సరే మేడం, అస్సలు చెప్పను. మాట తప్పావు, మర్డర్ అయిపోతావు. మీరంత పెద్ద వార్నింగ్ ఇచ్చి మనీ కూడా ఇచ్చాక ఎందుకు చెప్తాను మేడం? కాకపోతే వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తారంట. సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే నా గురించి చెప్పొద్దు.
చెప్పావంటే తెలుసు మేడం, మర్డర్ అయిపోతాను. గుడ్. కరప్ మర్డర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా అఖిల్ పెళ్లి గురించి ఆలోచించాలి. ఎవరి కోసం పవని వెయిట్ చేస్తున్నావు? శివాని కేసులో ఏదో ఆధారం కోసం వెళ్లిన అభివసులు ఇంకా ఇంటికి రాలేదేంటండి? క్యాబ్ డ్రైవర్ కోసం వెళ్ళారు, వచ్చేస్తారులే, నువ్వు కంగారు పడకు. వంట చేసావా? అయిపోయిందండి. మరి డైనింగ్ టేబుల్ మీద పెట్టు, భోజనం టైం అవుతుంది కదా. సరేనండి. అభి, వెళ్ళిన పని ఏమైంది? ఆ క్యాబ్ డ్రైవర్ దొరికాడా? దొరికాడనే, కానీ ఏ ప్రయోజనం లేదు. అంటే ఆ క్యాబ్ డ్రైవరు శివాని చంపిన వారి గురించి ఎలాంటి వివరాలు చెప్పలేదా అభి? చెప్పాడక్క. ఆ మనిషి ఎవరో తెలియలేదు. మేమనుకున్న మనిషి అయితే కాదు. అంటే కేసు మళ్ళీ మొదటికొచ్చిందా? ఎన్ని రోజులు మీరు ఎంక్వైరీ చేసినా కేసు మొదటికే వస్తుంది. ఎందుకంటే మీరు శివాని బతికుండగానే ఏ న్యాయం చేయలేకపోయారు. ఇక చచ్చాక ఏ న్యాయం చేస్తారు? దమయంతి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఎంతగానో ఆలోచిస్తున్నాం. ఈ ఆలోచించేదేదో నా కూతురు బతుకున్నప్పుడు ఆలోచించుంటే అది చచ్చిపోయేదే కాదు. ప్రాణాలతో ఉండగా దాన్ని పెళ్లి కూతుర్ని చేయాల్సింది పోయి చంపేసి పాడి కట్టారు. ఇప్పుడు చచ్చిన దాని గురించి ఎంత ఆలోచించి ఏం లాభం? శివాని చావుకి మేం కారణం కాదత్తయ్యా. మీరే కారణం, ముఖ్యంగా ఈ వసు కారణం. నా కూతుర్ని కాదని ఇంకెవరినో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకుంది. అందుకే నా కూతురు చచ్చిపోయింది. కాబట్టి వాసు ఏ హంతకురాలు. ఎన్నిసార్లు ఆ మాట అంటావు దమయంతి? ఎంత సహనంగా ఓపిగ్గా ఉంటున్నా ప్రతిసారి నాదే తప్పన్నట్టు ఇలా హద్దులు దాడతావేంటి? నా కూతురు చచ్చే ముందు రాసిన ఉత్తరంలో కూడా నీ పేరే ఉంది. శివాని ఆత్మహత్య చేసుకోలేదు, హత్య చేయబడింది. ఎన్నిసార్లు చెప్పాలి? హత్యో ఆత్మహత్యో అది బయటకు వెళ్ళడానికి కారణం నువ్వే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.